కేంద్రం తెలంగాణ సర్కార్ కుమ్మక్కై ఏపీ పట్ల ఆర్థిక ఉగ్రవాదులుగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడి అభివృద్ది చెందుతున్నా ఓర్వలేక ఆర్థిక మూలాలపై దాడికి తెగబడుతున్నారని మండిపడ్డారు. జగన్ సాయంతో ఏపీని సామంత రాజ్యంగా చేసుకోవాలని కుట్ర పన్నుతున్నవారు భవిష్యత్తులో కప్పం కట్టించుకున్నా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. హంతకుడు సాక్ష్యాలు సిద్దం చేసుకున్న రీతిలో ఓట్ల తొలగింపు కుట్రలకు పాల్పడి తిరిగి తమపైనే ఫిర్యాదు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలోనే ఇన్ని కుట్రలకు పాల్పడుతున్న వైకాపా అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 1984లోనే సమాచారాన్ని కంప్యూటరీకరించిన చరిత్ర తెదేపాదేనని అన్నారు. ఆయా సామాజిక వర్గాల సమాచారంతోనే పదవులు సైతం కేటాయింపు చేశామన్నారు. తెలంగాణలో రేడ్ చేసే చెప్పండి, ఏ చట్టం చూపండి. హూ ఈజ్ హీ? ఒక ప్రైవేట్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్ చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ రేడ్ చేసి ఎత్తుకొని పోవడం నువ్వెవరివి? ఈ దేశంలో న్యాయం లేదా? రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిలు ఎత్తుకొని వెళ్ళిపోతారు, ఒప్పుకుంటారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. దానికి కూడా ఇంకేం ప్రొటెక్షన్ లేదు. ఓటర్ లిస్ట్ ఎందుకు ఇస్తారు కార్యకర్తకి? పొలిటికల్ పార్టీస్కి ఎందుకు ఇచ్చారు? ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఏ ఫార్మాట్లో కానీ మీరు పెట్టుకోవాలి. కంప్యూటర్ ఎందుకంటే ఇంకా మీకు చేత కాదు. నేను 84లో కంప్యూటరైజేషన్ వాడాను, గుర్తుపెట్టుకోవాలి. 84లో, ఇప్పుడు కాదు. అప్పట్లోనే 6 లక్షల కంప్యూటర్ రికార్డ్స్ అప్డేట్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కంప్యూటరైజ్ చేసి దాన్ని బేస్ చేసుకుని పదవులు ఇచ్చాను. ఏ కులానికి ఇవ్వాలి, ఏ ప్రాంతానికి ఇవ్వాలి, ఏ పదవి ఇవ్వాలి, వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, ఇవన్నీ పెట్టి ఇచ్చాను. ఇప్పుడు ఆ పని నేను చేస్తాను. నీకేంటి సంబంధం? డీజీకి కూడా డీజీ హౌస్ సైట్ ఉంటే, కోర్టులో స్టే ఉంటే, కోర్టులో స్టే ఇస్తే, అడ్వకేట్ కూడా అక్కడ కోర్టులో ఉంటే, వాళ్ళ అడ్వకేట్ ఆయనకి తెలియకుండా దాడి చేయడం ఏంటండి? అంటే ఇంకా డీజీకి ప్రొటెక్షన్ లేదు, సీఎంకు ప్రొటెక్షన్ లేదు, ఇంకా చట్టం ఎక్కడుందండి? ఇంకా ఫిర్యాదు పెట్టి వాళ్లే ఆ నేరం చేయడం అంటే ఏంటి మీ ఉద్దేశం? ఫిర్యాదు పెట్టి ప్రజల అటెన్షన్ మార్చి మీరే నేరం చేయడం అనేది ఇది కరుడుగట్టిన నేరస్తులు తప్ప ఎవరు చేయలేరు. జగన్మోహన్ రెడ్డిని బలపరచడానికి, స్ట్రెంగ్తన్ చేయడానికి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 8 లక్షల ఓట్లు తీసేశాడండి. ఎవరు తీస్తారండి? ఎంత ధైర్యం ఉండాలా? ఒప్పుకున్నాడు. ఏమని? నేనే ఫామ్ 7 ఇచ్చాను. నువ్వు ఫామ్ 7 ఇస్తే తప్పు జరిగినప్పుడు చట్టపరంగా నీ మీద యాక్షన్ తీసుకోవాలి కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. ఎందుకు ఫామ్ 7 ఉంది? ఓటు తీసేయడానికి కాదు, ఎవరైనా దొంగ ఓటు ఉంటే అది తీయడానికి. ఆ మాత్రం ఫండమెంటల్ నీకు తెలియదా? తెలిస్తే నువ్వు ఫ్రాడ్, సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్లో పెట్టి ఏం చేసావు? నువ్వు ఎక్కడో ఉంటుంది కంప్యూటర్, లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఎవరి పేరు వాళ్ళ కార్యకర్త ఒకటి పేరు పెట్టి, ఎవరి పేరు ఒకటి పెట్టి ఒక 50 పేరు డిలీషన్ పెట్టేశారు. కొన్ని అవి చేశారు, కొన్ని వాళ్ళకి చెప్పి చేయించేశారు. వాళ్ళందరూ ఇప్పుడు పనిషబుల్. యాక్ట్ ప్రకారం అందరికీ పనిష్మెంట్ ఇవ్వాలి. కొన్ని వేల మంది. ఒక నేరస్తుడు, కరుడుగట్టిన నేరస్తుడు చేసే పనులు ఇవి. మళ్ళీ దీనికి ఏం చేశారు? ఢిల్లీకి పోయి తెలుగుదేశం వాళ్ళు దొంగ ఓట్లని చేస్తున్నారు, ఓట్లు తీసేస్తున్నారని ప్రాపగండా మన మీద పెట్టారు. ఎంత గొప్పోళ్ళు అండి వీళ్ళు. ఒక హత్య చేసే మునుపు సాక్ష్యాలు పెట్టుకుంటారు, అలాంటిదే చేశాడు. ఇలాంటి ఈ నేరాలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చారంటే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. ఇది ఒక పెద్ద మెగా ఫ్రాడ్ అండి. ఇన్ని దుర్మార్గాలు చేసేవాళ్ళు రేపు ఏం చేస్తారండి? రాష్ట్రంలో అధికారం లేకపోతేనే ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని అరాచకాలు చేసే మీరు రేపు ప్రజలకు ఏం రక్షణ ఉంటుందండి? కాబట్టి ఇది చాలా అరాచకమైన శక్తులు ఇవన్నీ. ఇక్కడ కష్టపడితే కూడా మీరు భరించలేరా? అడ్డంకులు సృష్టిస్తారా? ఈ ప్రజలు ఇదైపోవాలనా? అనాథలైపోవాలనా? దిక్కులేని వాళ్ళుగా తయారు కావాలనా? పోటీ పడండి. ఓకే, నీకు వచ్చింది, నువ్వు వాస్తవంగా ఉండేది ఇచ్చేసి అక్కడి నుంచి నువ్వు పోటీ పడితే నేను బాధపడను. అది ఇవ్వకుండా మమ్మల్ని ఎక్కరిస్తూ, మా మీద దాడులు చేస్తూ, మా మీద తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు ఇంకోటి కూడా చేశారు. ఆర్థిక మూలాలపైన పడుతున్నారు ఇద్దరు, అటు కేంద్రం ఇటు తెలంగాణ ప్రభుత్వం. బోత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారు, ఆర్థిక టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారు. అందరినీ బెదిరిస్తున్నారు. ఇక్కడ నీ పైన ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు కూడా ఒక ఇన్కమ్ ట్యాక్స్ రేట్. ఎవరైనా తెలుగుదేశం పార్టీకి స్టేట్మెంట్ ఇస్తే మేము సానుకూలంగా ఉన్నామంటే వాడికి ఇన్కమ్ ట్యాక్స్ రేట్. ఎవరైనా తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తారంటే వాడిని బెదిరించడం.
రేపు ఈడీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, నువ్వు పో, లేదంటే పోయేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పోటీ చేయి. ఇలాంటి నీచ రాజకీయాలు, శవ రాజకీయాలు మీరు చేస్తారా? ఆయన ఏదో బెదిరిస్తున్నాడు కేసీఆర్, నేను వస్తే ఏమవుతుందని ఇప్పుడే చెప్పాడు, ఒక మిత్రుడు చెప్పాడు, మేము ఓడిపోతామని. నీకు నీ డిజైన్ అది. నేను ఓడిపోతే నీకు సామంత రాజ్యం కావాలి ఇక్కడ. ఆ సామంత రాజ్యం ఎవరిస్తారు? జగన్ ఇస్తారు. ఎందుకు? అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, కోర్టుకు రావాలి కాబట్టి, తెలంగాణ కూడా సంబంధం కాబట్టి నువ్వు వాడిని బ్లాక్మెయిల్ చేసుకుంటారు. ఈ పప్పం కూడా కట్టించుకుంటారు. ఇంకా కప్పం కట్టుకొని మీరు పెత్తనం చేయాలనుకున్నారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? 11 లక్షల ఇండ్లు గృహప్రవేశం చేశావు. నువ్వు ఎన్ని కట్టావు? కట్ల. 1000 కూడా కట్ల. డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఏం కట్టావు? కట్ల. అన్నా క్యాంటీన్ రోడ్డు మీద పెట్టారు మీరు. నేనేం చేశాను? అన్నా క్యాంటీన్ రెస్పెక్టబుల్ వే, ఒక కేఎఫ్సి స్టైల్లో పెట్టాం. మూడోది నిరుద్యోగ యువనేస్తాం, 2000 రూపాయలు ఇచ్చాం. 1 రూపాయి ఇచ్చారా మీరు? ఇవ్వాల. పసుపు కుంకుమ 10,000 2 సార్లు ఇచ్చారు. మీరేమిచ్చారు? ఆదాయం ఉందని ఇవ్వాల. కానీ ఇవన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో అదొకటి, ప్లస్ ఇతనికి కూడా ఏంటంటే ఇవన్నీ కూడా డిస్కషన్ వస్తాయి కాబట్టి, డిస్కషన్ వస్తే ఎక్స్పోజ్ అయిపోతారు కాబట్టి, ప్రజల్లో ఇంకా పాపులారిటీ వస్తుంది కాబట్టి ఇతని మీద దాడి.